పత్రసాలకు సమావేశానికి నమస్కారం. మా దేశపేట నా పేరు చంద్రకళ. ప్రతి నెల నేను సేవకు 6 గంటల ధ్యానంకి వస్తాయి ఇక్కడ పత్రసాల ఇంటికి. మాకు ఇక్కడ ఆనందం అనిపిస్తుంది. తల్లిగారి ఇంటికి పోతే కూడా అంత ఆనందం ఉంటుందో తెలియదు, కానీ గురుగారి ఇంటికి వస్తే అంత ఆనందం ఉంటుంది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, ధ్యానం కుదురుతుంది ఇక్కడ. సిస్టర్ నంబర్లకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు మీరాబాయి, మధ్యేశపేట. నేను ఈ ధ్యానంలోకి వచ్చినాను అంటే చంద్రకళ మేడం నుంచి నేను వచ్చినాను. చాలా టెన్షన్లు ఉండే, చాలా బాధలు ఉండే, చెప్పరానన్ని బాధలు ఉండే, చెప్పరానంత టెన్షన్ ఉండే. నేను ఇప్పుడు టెన్షన్ లేదేం లేదు, మంచిగానే మాట్లాడుతున్నా, మంచిగానే సంతోషంగా ఉంటున్నా. చాలా నేను ధ్యానం చేసుకుంటున్నా. రోజు 2 గంటల ధ్యానం, 3 గంటల ధ్యానం చేసుకుంటున్నా. నాకు అనారోగ్యం కూడా ఉండే, నాకు అన్ని పోయినాయి. ఇప్పుడు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ జన్మస్థానానికి వస్తున్నాను, రోజు పుణ్యంకు అమాసకు వస్తున్నా. నేను ధ్యానం చేసుకొని వెళ్ళిపోతున్నా. చాలా ఆనందంగా ఉంది, నాకు సంతోషం ఉంది. నా పేరు గంగామణి. నేను నసూర్లాబాద్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడికి రావడానికి కారణం ముందు చంద్రకళక్క గారు పరిచయం చేయించారు. ధ్యానం 2 సంవత్సరాల కిందట ధ్యానంలోకి వచ్చాను. కానీ మళ్ళీ నాకు కొంచెం వర్క్ కానీ ఏదైనా మనస్పర్ధాలు వచ్చేసి కరెక్ట్ లేక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా. మళ్ళీ అమావాస్య నుంచి ఒక 2 నెలల కింద అమావాస్యకి స్టార్ట్ చేసుకున్నా. 41 రోజు పెట్టుకున్నాను ఖచ్చితంగా. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొత్తలో రావడానికి భయపడ్డాను. నాకు చంద్రకళక్క బాగా మోటివేట్ చేసి ఇక్కడ రావడానికి పంపించారు. ఇక్కడ వచ్చిన జన్మస్థలంకి రాగానే లక్ష్మణ్ సార్ గారు, లలిత మేడం గారు పరిచయం అయ్యారు. ప్రతి నెల నేను ఒక్కదాన్నైనా వచ్చేసి ఇక్కడ అమావాస్యకి పౌర్ణమికి ధ్యానం చేసుకొని వెళ్తున్నాను. నేను ఒక్కటి రావడానికి కూడా ధైర్యం అంత వచ్చిందంటే ఇక్కడ ఉన్న శక్తి చాలా ఉంది. దీనివల్ల నేను చాలా యాక్టివ్గా అయ్యాను, చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఇక్కడున్న ట్రస్ట్ సభ్యులందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ.